ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ మరో ఘోర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. చూసిన వారు కూడా తీవ్ర షాక్ అయితే గురయ్యారు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. 2 ఆర్టీసీ బస్సుల మధ్య నలిగి మహిళ దుర్మరణం. 10 ఏళ్ల క్రితం భర్త కూడా అచ్చం అలాగే చనిపోయారు. బస్టాండ్లో డ్రైవర్ల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. 2 ఆర్టీసీ బస్సుల మధ్య ఇరుక్కుపోయి 32 ఏళ్ల మహిళ దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఆమె భర్త కూడా అచ్చం ఇలాగే 2 వాహనాల మధ్య చిక్కుకొని మరణించడం ఈ ఘటనలో అత్యంత విషాదకరం అంటున్నారు. దీంతో వారిద్దరు పిల్లలు అనాథగా మిగిలారు. జాతీయ మీడియా సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్లోని కేతుయి గ్రామానికి చెందిన నేహా సింగ్, ఆవిడ వయసు 32 సంవత్సరాలు, ప్రైవేట్ ఫార్మా కంపెనీలో అయితే ఆవిడ వర్క్ చేస్తున్నారు. బుధవారం నాడు కంపెనీ మీటింగ్ కోసం ఉన్నావ్లోని బాంగోమో వెళ్లేందుకు హర్దోయ్ బస్టాండ్కి అయితే చేరుకున్నారు. బస్సు ఎక్కే క్రమంలో నడుచుకుంటూ వెళుతుండగా హర్దోయ్ కన్నౌజీ డిపోలకు చెందిన 2 బస్సుల డ్రైవర్లు అజాగ్రత్తగా ఒకేసారి బస్సులను ముందుకు తీశారు. దీంతో 2 బస్సుల ముందు భాగాల మధ్య ఇరుక్కుపోయిన నేహ తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక్కడ 2 బస్సులు వెళ్ళిపోవడంతో ఇరుకులో ఆవిడ ఉండిపై మరణించారు. ఇందులో విచిత్రం ఏంటంటే 10 ఏళ్ల క్రితం ట్రక్ డ్రైవర్గా పనిచేసిన ఆవిడ భర్త 10 ఏళ్ల క్రితం సర్వేష్ సింగ్ ఆవిడ భర్త అయితే కనుక ఆయన కూడా ఓ డీసీఎం ట్రక్ మధ్య ఇరుక్కుపోయి ఇలాగే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. భర్త మరణం తర్వాత నేహానే ఉద్యోగం చేస్తూ 15 ఏళ్ల కూతురు 11 ఏళ్ల కొడుకును అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఇప్పుడు తల్లి కూడా అదే తరహా ప్రమాదంలో మరణించడంతో ఆ పిల్లలిద్దరూ దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయారు. డ్రైవర్ల నిర్లక్ష్యమే ఘోర ప్రమాదానికి కారణమని మృతురాలి బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.